Hello children, today we take the next worksheet. In this worksheet the first question is write relation between focal length and radius of curvature. So this is your first question, write relation between focal length and radius of curvature. So same question in Telugu. So what is in Telugu? నాభ్యంతరానికి వక్రత వ్యాసార్థానికి మధ్య గల సంబంధాన్ని తెలపండి. ఇది మన ప్రశ్న. సో నాభ్యంతరానికి వక్రత వ్యాసార్థానికి మధ్య సంబంధం మనం ఏ రకంగా రాస్తాం చూడండి. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నాభి ఎఫ్ నుండి దర్పణ ధ్రువంకి గల దూరాన్ని దర్పం యొక్క నాభ్యంతరం అంటారు. దీన్ని ఎఫ్తో సూచిస్తారు. మరి ఈ వక్రత వ్యాసార్థానికి నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది. వక్రత వ్యాసార్థము ఎప్పుడు కూడా నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది, అంటే 2 రెట్లు ఉంటుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, r = 2f అని రాయొచ్చు, లేదా f = r/2 అని కూడా మనం రాయొచ్చు. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ, వక్రత వ్యాసార్థము నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది. r = 2f, f = r/2 అనేది ఇది మన ఆన్సర్. 1వ ప్రశ్నకి ఆన్సర్ ఇది మనం రాయాల్సింది. ఓకే, మరి సేమ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఏం రాస్తాం చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ దట్ radius of curvature is double to the focal length of the mirror. This line you have to write, and r = 2f, f = r/2. So these lines you have to write for first question. Second question, which distance is called here object distance. So here you have to write which distance is called object distance. ఇది మన ప్రశ్న. ప్రింటింగ్లో తప్పు వచ్చినట్టుగా ఉంది. సో తెలుగులో చూడండి, వస్తు దూరం అని దేన్ని అంటారు. సో వస్తు దూరం ఇంగ్లీష్లో మనం దాన్ని ఏమన్నాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని దేన్ని అంటాం. మనం ఇప్పుడు రాసుకుందాం. సో మనకి చూడండి, వస్తు దూరం దర్పణ ధ్రువం P నుండి వస్తువు గల దూరాన్ని వస్తు దూరం అంటారు. దీనిని u చే సూచిస్తారు. ఇది మన రెండవ ప్రశ్నకి ఆన్సర్ తెలుగులో. అంటే మనకి చూడండి, ఇక్కడ వస్తువు ఇక్కడ మనకు కనిపిస్తుంది పింక్ కలర్లో. మరి P ఎక్కడుంది, P అనేది దర్పణ ధ్రువం ఇక్కడ ఉంటుంది. సో ఈ P నుంచి ఈ వస్తువుకి మధ్యలో ఎంతైతే దూరం ఉందో, అంటే ఈ దూరాన్ని మనం వస్తు దూరం అంటాం. మరి ప్రతిబింబ దూరం అంటే సేమ్ కదా, ఇక్కడ మనకి ప్రతిబింబం కనిపిస్తుంది. సో ఈ P నుండి ప్రతిబింబం మధ్య ఉన్న ఈ దూరాన్ని మనము ప్రతిబింబ దూరం V అని అంటాం. ఓకే, అండ్ సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇంగ్లీష్లో అయితే ఎలా రాస్తాం చూడండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u. So this is your answer. So to explain what is the object distance from pole, this is pole P and this is the object. So from pole P and the object, this distance is called object distance. And same as if you want to know what is image distance, from P to image the total distance, this distance is called image distance V. So this is your answer. Next third question, మూడవ ప్రశ్న, ఒక కుంభాకార దర్పణం యొక్క నాభిని పటం ద్వారా చూపండి. కాబట్టి ఇక్కడ మనకి కుంభాకారం యొక్క నాభిని పటం ద్వారా చూపమంటున్నాడు. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి మనం ఇక్కడ పటాన్ని గీయాలి.
ఆ పటం కూడా ఏమిటి, కుంభాకార దర్పణము, కాన్వెక్స్ మిర్రర్. సో ఇది మన కాన్వెక్స్ మిర్రర్. ముందుగా కాన్వెక్స్ మిర్రర్ ఈ రకంగా గీసుకుంటాం. తర్వాత మీరు గీయవలసింది ఏమిటి, దీని యొక్క ప్రధాన అక్షాన్ని గీస్తాం. ప్రధానాక్షం గీసిన తర్వాత మనం దీంట్లో గుర్తించవలసింది పి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఆల్వేస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అండ్ పి అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్. ఏదైతే పికి ఎఫ్కి మధ్య దూరం ఉందో అంటే ఈ దూరము అండ్ సికి ఎఫ్కి మధ్య దూరం ఉందో ఈ దూరము సమానంగా ఉండాలి. ఎందుకు, ఇందాకే మనం చదువుకున్నాం, దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని. అంటే ఈ దూరము, ఈ మొత్తం దూరము అనేది ఈ దూరంలో సగం ఉంటుంది కాబట్టి మనం అలా తీసుకోవాలి. తర్వాత ఏమన్నాడు, మనం నాభిని గుర్తించాలి అన్నాడు. మనం నాభిని గుర్తించాం. సో ఇక్కడ వరకే మన క్వశ్చన్లో ఇచ్చాడు, డయాగ్రామ్ గీయమన్నాడు. సో ఈ డయాగ్రామ్ ముందుగా కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణాన్ని గీసుకుంటారు. ఆ తర్వాత ప్రధానాక్షాన్ని గీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ పిని, ఇక్కడ ఎఫ్ని, ఇక్కడ సిని గుర్తిస్తాం. అంతవరకే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార దర్పణం యొక్క నాభిని కనుక్కునే ప్రయోగ విధానాన్ని రాయండి. మనం ఇక్కడ పుటాకార దర్పణం యొక్క నాభిని కనుక్కునే ప్రయోగ విధానం అంటున్నాడు. రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. మనము ముందుగా ఒక పుటాకార దర్పణాన్ని తీసుకొని దానిపై సూర్యకాంతి పడే విధంగా పట్టుకోవాలి. దర్పణానికి ఎదురుగా ఒక చిన్న కాగితం ముక్క నుంచి మెల్లగా వెనుకకు జరుపుతూ స్థానంలో చిన్నదైన మరియు అధిక తీవ్రత కలిగిన సూర్యుని ప్రతిబింబం ఏర్పడుతుంది. దాన్ని గుర్తించాలి. ఇదే ఏమవుతుంది, మన ఫోకల్ పాయింట్ అంటే ఫోకస్ నాభి అవుతుంది. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి. ఈ బిందువునే దర్పణం యొక్క నాభి ఎఫ్ లేదా నాభీయ బిందువు ఫోకస్ అంటాం. కాబట్టి మనకి పుటాకార దర్పణం యొక్క నాభి కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాం, మనం ముందుగా ఒక పుటాకార దర్పణాన్ని తీసుకుంటున్నాం. దీన్ని సూర్యునికి ఎదురుగా ఉంచుతున్నాం సూర్యకాంతి పడేటట్టుగా. ఆ తర్వాత ఒక చిన్న కాగితం ముక్కను తీసుకొని ఈ విధంగా అడ్డంగా పట్టుకొని దీన్ని ముందుకు వెనక్కి జరుపుతూ ఎక్కడైతే ఒక చిన్న అధిక తీవ్రత కలిగిన అంటే చాలా ఎక్కువగా కిరణాలు మనకు కనిపిస్తుంటాయో లేదా ఎక్కువ తీవ్రత కలిగిన కిరణాలు ఎక్కడైతే మనకు కనిపిస్తుంటాయో అక్కడ మనం ఆపినప్పుడు ఎక్కడ మనకి అట్లా కనిపిస్తాయి, ఎఫ్ వద్ద. ఎందుకంటే ఈ సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకరించబడుతున్నాయి, ఎఫ్ వద్ద కేంద్రీకరించబడుతున్నాయి. కాబట్టి ఈ ఎఫ్ని కనుక్కోవాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి, ఒక పుటాకార దర్పణాన్ని తీసుకొని దానిపై సూర్యకాంతి పడే విధంగా పట్టుకొని ఈ దర్పణానికి ఎదురుగా ఒక చిన్న కాగితం ముక్కను మెల్లిగా ముందుకు వెనక్కి జరుపుతూ ఎక్కడైతే ఒక పాయింట్ ఇమేజ్ బిందు ప్రతిబింబం ఏర్పడుతుందో అక్కడే మన ఎఫ్ ఉన్నట్టుగా లెక్క అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్ అండ్ పుట్ ఇట్ in front of the sun rays and take a small white paper and move that paper as a screen to find out the clear point image, and that point image is nothing but F, that is the focus of the concave mirror. So this is your answer in your textbook. This is the activity 2. ఇది కృత్యం నంబర్ 2లో మీకు ఈ ప్రయోగము క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు.
దీంట్లో ఫిఫ్త్ వన్, ఒక గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థము 30 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థము ఎన్ని సెంటీమీటర్లు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థము అంటే ఇది పి నుంచి ఎఫ్కి మధ్య ఉన్న పి నుంచి సికి మధ్య ఉన్న దూరం. మనము ఇందాకే చెప్పుకున్నాం ఆర్ అనేది ఎప్పుడు కూడా 2Fగా ఉంటుంది, లేదా ఎఫ్ అనేది ఎప్పుడు కూడా R/2గా ఉంటుంది. అవునా? సో ఎఫ్ మనకి కావాలి. ఇక్కడ మనకి ఏం కావాలి? ఎఫ్ కావాలి. దాని వక్రత వ్యాసార్థం అంటే ఆర్ విలువ ఇచ్చాడు. ఎఫ్ ఎప్పుడు కూడా దాంట్లో సగం ఉంటుంది కాబట్టి 30లో సగం అంటే 30ని మనం 2 భాగాలు చేస్తే మనకి ఏమొస్తుంది? 15 సెంటీమీటర్లు. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత 6వ ప్రశ్న, ఒక పుటాకార దర్పణంపై ఏదేని బిందువు నుండి వక్రతా కేంద్రాన్ని కలిపే విధంగా గీసిన రేఖను డాష్ అంటారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఒక పుటాకార దర్పణం. ఈ పుటాకార దర్పణంలో దర్పణంపై ఉన్న ఏదైనా బిందువు అంటే ఈ బిందువు కావచ్చు, ఈ బిందువు లేదా ఏదైనా బిందువు కావచ్చు. ఈ బిందువు నుండి వక్రతా కేంద్రాన్ని కలిపే విధంగా అంటే ఇక్కడ సి అనేది ఉంది వక్రతా కేంద్రం. ఈ సిని కలిపే విధంగా గీసిన రేఖలు అంటే మనం ఈ ఏదైతే పుటాకార దర్పణం ఉందో ఈ పుటాకార దర్పణం పైన ఏదైనా ఒక బిందువును తీసుకుంటున్నాం కాబట్టి ఏ బిందువు నుంచి అయినా మనం ఇలా గీయవచ్చు. ఇలా గీస్తే దాన్ని మనం ఏమంటాం అంటున్నాం. దీన్ని మనం ఏమంటాం? దీన్ని మనం లంబము అంటాం. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 7వది, పక్కపటంలో ఉన్న తప్పులను గుర్తించండి అన్నాడు. ఈ పక్కపటంలో ఏది తప్పుగా ఉంది మనం గుర్తించాలి. దీన్ని చూసినట్టయితే ఇక్కడ పి ఉంది. ఇది ఒక పుటాకార దర్పణం ఇచ్చాడు, ప్రధానాక్షము ఇచ్చాడు. ఇక్కడ పి ఇక్కడ ఉండేదాన్ని మనం పి అంటాం. సో పి కరెక్ట్గానే ఉంది. సి ఇక్కడ ఉంటుందా? లేదు. ఇది ఎప్పుడు కూడా ఎఫ్ తర్వాత ఉంటుంది. అంటే ఎఫ్ అనేది ఇక్కడ ఉండాలి, సి అనేది ఇక్కడ ఉండాలి. ఈ రెండు రాంగ్గా ఉన్నాయి. అంటే ఎఫ్ స్థానం ఇక్కడ, సి స్థానం ఇక్కడ ఉండాలి. కాబట్టి సి ఎఫ్లు 2 కూడా తప్పులుగా ఉన్నాయి. సో సి అండ్ ఎఫ్ తప్పులుగా ఉన్నాయి. అంటే బి అండ్ సి అనేది ఆన్సర్. కాబట్టి డి ఆన్సర్ కరెక్ట్. 8వది, సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పతనం చెంది పరావర్తనం అయిన తర్వాత కేంద్రీకరింపబడే బిందువు. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం పుటాకార దర్పణంపై సూర్యుని నుండి వచ్చే సమాంతర కిరణాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకరించబడతాయి? ఎఫ్ వద్ద, అంటే నాభి వద్ద. కాబట్టి నాభి అనే ఆన్సర్ కరెక్ట్. దట్ ఈస్ బి. సో దిస్ ఈజ్ ఇది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో 5th వన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ 30 సెంటీమీటర్. Its focal length is. So all of you know that focal length will be half of the radius of curvature. So half of the 30 centimeters is 15 centimeters. So answer will be 15. So B is correct answer. Next, a line drawn from any point of a concave mirror to its center of curvature. So this is a concave mirror. This is C. So from any point we are joining this C and this point. So all these are called as normals of that concave mirror. So A is correct answer. Next, 7th one. 7th one, identify defect in the given figure. So here in this figure
there are defects. So what defect is there? We have to observe. So this is a concave mirror. In this concave mirror, this is a principal axis and this is the P. So this P is in the correct place, but the C and F are not in the same place. So these are the defects of this figure. So we have to interchange this F and C. So C and F are incorrect. So this is B and C, that is D is the correct answer. So last one, when parallel beam of sun rays fall on a concave mirror and reflect, they meet it. So when concave mirror is there, the all parallel to mirror, parallel to principal axis. This is the principal axis. The parallel rays converge, meet at one point. That point is called focus or focal point. So that is called F. So F is correct answer. So where is F? Here focal point is there. So this focal point B is correct one. So this is your worksheet. If you like these videos, share with your friend, because of sharing knowledge is gaining knowledge. Sharing knowledge is gaining knowledge. అంటే ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ని షేర్ చేస్తారో అది గెయిన్ చేసినట్టే. గెయినింగ్ మీన్స్ పొందడం, అంటే మీరు ఆ నాలెడ్జ్ని మీరు సొంతం చేసుకున్నట్టే. కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మీరు గెయిన్ చేసినట్టుగా అవుతుంది. సో షేరింగ్ నాలెడ్జ్ ఈజ్ గెయినింగ్ నాలెడ్జ్. సో షేర్ with your friends, like this video and subscribe the channel. Okay.